వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సాంబార్. సాంబార్ అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కదా. ఉత్త సాంబార్తో ఎంత అన్నమైనా తినేస్తాం కదా. సో ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందామా. సాంబార్ చేయడానికి ముందుగా నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత చింతపండు రసం తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 6 టమాటోస్ అన్ని స్లైసెస్ లాగా కట్ చేసి ఆ చింతపండు రసంలో వేసి బాగా పిండాలి. ఆ టమాటో రసం అంతా బయటకు వచ్చేంత వరకు టమాటాని అలా నలిపేస్తూ ఉండాలి. పండు టమాటోస్ తీసుకుంటే వాటి నుంచి టొమాటో జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా పిండితే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ టమాటో రసం వాటికి పడుతుంది. ఇప్పుడు కొంత పుదీనా తీసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ కట్ట పుదీనా తీసుకోవాలి. ఆ పుదీనా తీసుకున్న తర్వాత కూడా అలాగే టమాటో పుదీనా అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఒక సొరకాయ తీసుకోవాలి. హాఫ్ సొరకాయ, ఒక 10 బెండకాయలు, ఒక 4 క్యారెట్ ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన పప్పు దీంట్లో వేయాలి. బాగా మెత్తగా ఉడకబెట్టాలి సాంబార్కి. నార్మల్గా మనం చేసుకునే పప్పు కంటే దీనికి ఎక్కువ మెత్తగా ఉడకబెట్టాలి. ఇలా టోటల్గా పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి సాంబార్లో బెల్లం వేస్తే. సో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. ఒక 10 to 11 కళ్యామాకు రెబ్బలు వేయాలి. సాంబార్లో కళ్యామాకు లేకపోతే అసలు సాంబారే వేస్ట్ అండి. కళ్యామాకు ఉంటేనే సాంబార్ ఉంటుంది కదా. సో ఇప్పుడు సాంబార్ పౌడర్ వేయాలి. నేనైతే ఆశీర్వాద్ సాంబార్ పౌడర్ వేస్తానండి. ఓకే, దీంట్లో ఒక హాఫ్ ఆనియన్ తీసుకోవాలి. 5 to 6 మిర్చి నిలువుగా చీరి దాంట్లో వేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకోవాలండి. లాస్ట్లో సాంబార్ స్టవ్ మీదకి ఎక్కించే ముందు కొంత ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ సాంబార్ని ఉడికించాలి. ఆల్మోస్ట్ ఒక 15 minutes సరిపోతుంది. ఇప్పుడు సాంబారు ఉడికే టైంకి పోపు మనం తీసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని బాగా కాగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఆ పోపులో వేయాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. మంచి కలర్ ఉంటుంది కదా సాంబార్కి ఎంతైనా పసుపుతోని. లాస్ట్లో కరివేపాకు వేయాలి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ రెడీగా ఉన్న సాంబార్లో ఈ పోపు వేసి కలిపేయాలి. అంతే, వెరీ టేస్టీ సాంబార్ రెడీ. ఈ సాంబార్తో ఎంత అన్నమైనా సరే చాలా ఇష్టంగా తినేయొచ్చు.